హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రూపని నిర్దోషిగా బయటకు తీసుకురావాలని చెప్పి రాజు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. విరూపాక్షి కూడా రూపని ఎలాగైనా బయటకు తీసుకురావాలి రాజు, నా కూతురు ఏ తప్పు చేయలేదు, కానీ మీ పెద్దయ్య గారు మాత్రం రూప తప్పు చేసిందని నమ్ముతున్నారు అని అంటూ ఉంటే, అమ్మాయి గారి దృష్టిలో తప్పు తప్పే కాదు. ఎందుకు అంటే ఎంత పెద్ద తప్పు చేసినా చేయకపోయినా పెద్దయ్య గారు అమ్మాయి గారిని తప్పు చేశారు అని అనుకుంటే అమ్మాయి గారు భరించలేరు పెద్దమ్మ గారు అని చెప్పి రాజు అంటూ ఉంటే, మరి ఏం చేయమంటావు రాజు, సాక్ష్యాధారాలన్నీ కూడా స్ట్రాంగ్గా బలంగా ఉన్నాయని అంటున్నారన్నావు కదా, ఇంతకు హాస్పిటల్లో ఉన్న అతని దగ్గరికి వెళ్ళావా అనగానే వెళ్ళాను అమ్మగారు, అక్కడ అతని ప్రాణాలు కూడా పోయాయి. కానీ ఒకటి చెప్పనా, హాస్పిటల్లో అమ్మాయి గారి ఫోటో చూపించి అతనిని అడిగినప్పుడు ఆ అమ్మాయి గారు నన్ను చంపాలని చూడలేదు అని చెప్పాడు. అంటే అమ్మాయి గారు తప్పు చేయలేదనే కదా. అయినా అప్పటి వరకు ఇంట్లో ఉన్న అమ్మాయి గారు తన కారు వేసుకొని వెళ్ళి డ్రైవ్ చేయడం ఏంటి, అలా ప్రాణాలను తీయడం ఏంటి, ఇదంతా ఎవరు చేశారో ఏమో కానీ అస్సలు అర్థం కావట్లేదు అనగానే, ఇంకెవరు చేస్తారు, ఖచ్చితంగా ఆ శ్వేతో రేణుకో చేస్తారు. ఎందుకు అంటే ఎప్పుడు చూసినా రూపని నీ నుంచి దూరం చేయాలని, నిన్ను రూపని దూరం పెట్టాలనే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా అని ఈ విధంగా అంటూ ఉంటే, వెంటనే అవునమ్మ గారు, మీరు చెప్పింది నిజమే, నేను కూడా రేణుక మీద ఒక కన్నేసి ఉండాలి. ఎందుకు అంటే ప్రతిసారి కూడా ఏదో ఒక ఇదిలోనే ఉంటుంది అనగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు రాజు. అమ్మగారు, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఇందాక రేణుక నన్ను కారు ఒకసారి ఇస్తే ఇక సెల్ఫ్ డ్రైవ్కి వెళ్తానని అంది. అప్పుడు నేను షాక్ అయ్యాను. సరేలే అని అనుకునేసరికి వెంటనే నాకు కారు వద్దేమొద్దు అని చెప్పేసి అంది. ఆ కారు కీస్ కోసం నిజంగా రేణుక వెళ్ళి కార్ కీసు శ్వేతకిస్తే శ్వేత డ్రైవింగ్ చేసి ఎవరి ప్రాణాలైనా తీసి రూప మీదకి తీసుకురావాలని అనుకోవచ్చు కదా అనగానే, ఏమో రాజు, ఇదంతా మనం నిజము అని చెప్పలేము, కానీ ఇలా జరిగిందని కూడా అనుకోలేం కదా. అసలు ఏం జరిగిందో మనకి తెలియాలంటే మనం ఖచ్చితంగా ఆ కారు కింద బలైన వాళ్ళని మాత్రమే అడగగలం. కానీ వాళ్ళని ప్రాణాలను కోల్పోయారు కదా. ఇప్పుడు ఏం చేసి మనం ఎలాగైనా రూపని బయటకు తీసుకురావాలి, నా కూతురు ఏ తప్పు చేయలేదు రాజు, పాపం అని అంటూ ఉంటే, అవునమ్మగారు, కానీ అమ్మాయి గారికి మాట ఇచ్చి వచ్చాను, ఎలాగైనా మిమ్మల్ని బయటకు తీసుకొస్తారని చెప్పారు అని ఈ విధంగా అంటూ ఉండగా, సరే అని చెప్పేసి విరూపాక్షి కూడా స్టేషన్కి వెళ్తుంది. విరూపాక్షి దగ్గర ఈ విధంగా అడుగుతూ ఉంటుంది, నేను బయటికి రావాలి, నేను ఏ తప్పు చేయలేదు, ఖచ్చితంగా రాజు నన్ను నిర్దోషిగా బయటకు తీసుకొస్తాడమ్మా అనగానే, అదే నమ్మకంతో ఉండు రూప, కానీ నాన్న మాత్రం నేను తప్పు చేశానని అనుకుంటున్నారని నాకు తెలుసు, కానీ ఆయన కూతురు ఎప్పుడు తప్పు చేయదని ఆయన నమ్మాలి అని అంటూ ఉంటే, ఖచ్చితంగా నువ్వు ఏ తప్పు చేయలేదని, నా కూతురు ఏ తప్పు చేయదని ఆయన నోటుకుంటా ఆయనే చెప్పేలా చేస్తాను అని చెప్పి విరూపాక్షి అంటూ ఉంటుంది. మరి నిజంగా విరూపాక్షి చెప్పిన విధంగా ప్రతాప్ నోటికుంటా రూప ఏ తప్పు చేయలేదని, తప్పు చేసిన రేణుక అలాగే శ్వేతల ఇద్దరికి కూడా శిక్ష పడేలా చేయగలుగుతుందా? అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రాజు హడావిడిగా హాస్పిటల్కి వెళ్తాడు. డాక్టర్ ఇందాక పలానా నెంబర్ కార్ నుంచి ఇలా యాక్సిడెంట్ అయిన పేషెంట్ ఎక్కడ ఉన్నారు అని అడుగుతూ ఉంటే, ఎవరు మీరు అనగానే, నాకు కొంచెం పేషెంట్తో పని ఉంది అని చెప్పగానే వెంటనే సరే అని చెప్పేసి ఐసీలో ఉన్నాడు అతను అని చెప్పగానే రాజు ఐసీ రూమ్లోకి వెళ్తాడు. తను స్పృహ లేకుండా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అన్న, ఒక్కసారి కళ్ళు తెరవండి అన్న, ఒక్కసారి మీతో మాట్లాడాలి ప్లీజ్ అన్న, ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి రాజు చాలా బ్రతిమలాడుతూ ఉంటే, హాస్పిటల్లో కాపలా ఉన్న రేణుక చూసి షాక్ అయిపోతుంది. వెంటనే రేణుకు ఫోన్ చేసి శ్వేతకి చెప్పటం, శ్వేత కూడా హాస్పిటల్కి బయలుదేరి రావటం, డాక్టర్తో కొమ్మక్కై రాజుని బయటకు పంపించి వెంటనే తన ప్రాణాలు తీయటం, ఇదంతా కూడా మనం చూసేసాం. ఇకపోతే విరూపాక్షి వెంటనే రూపతో చెప్తూ ఉంటుంది,
రూప నిన్ను ఎట్టి పరిస్థితులనైనా బయటకు తీసుకొస్తానమ్మా, నా మాట నమ్ము, నా కూతురు ఏ తప్పు చేయలేదని మీ నాన్న నోటుకుంటా ఖచ్చితంగా అనిపిస్తాను అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే ఇక దీపక్ ఫోన్ చేసి వెంటనే విజయాంబికతో మాట్లాడుతూ ఉంటాడు. అమ్మా నేను దీపక్ని అనగానే ఏంట్రా కొత్తగా దీపక్ అని చెప్తున్నావు, ఆయన నీ ఫోన్ ఏమైంది అనగానే నా ఫోను నువ్వే తీసుకెళ్ళావు కదా అనగానే ఓ మర్చిపోయాను దీపక్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరే కానీ ఇది నా కొత్త నంబర్, కొత్త ఫోన్లో కొత్త వీడియో ఒకటి సేవ్ చేశానమ్మా అనగానే ఈ విధంగా అంటూ ఉంటుంది విజయాంబిక. ఏంట్రా అది అనగానే రూప హత్య చేసిందని చెప్పి పోలీసులు తీసుకొని వెళ్ళారు కదా అనగానే అవునరా నన్ను అన్యాయంగా ఇరికించారు కదా, ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడే తీరుతుంది, అన్యం పుణ్యం తెలియని నన్ను అనవసరంగా ఇరికించారు అని అంటూ ఉంటే మరి రూపని కూడా మనం ఎన్నోసార్లు ఇరికించాం కదా అని ఈ విధంగా అంటూ ఉంటే ఏం జరిగినా సరే ఎలా జరిగినా సరే మనం మాట్లాడేది కరెక్టా కాదని ఆలోచించి మాట్లాడాలి దీపక్ అని చెప్పి అంటూ ఉంటుంది విజయాంబిక. అటువైపుగా వెళ్తున్న ప్రతాపిక ఇక వీల్ చైర్ని నెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెంటనే దీపక్ మాట్లాడుతున్న మాటలేంటో సీరియస్గా మాట్లాడుతున్నాడని చెప్పి అక్కడ ఆగి వింటూ ఉంటాడు. శ్వేత హాస్పిటల్కి వచ్చి అక్కడ తన ఆధారాల కోసం ఉన్న వ్యక్తిని చంపేసింది, ఆ వీడియోని షూట్ చేశాను అనగానే ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోతాడు. ఖచ్చితంగా ఆ వీడియో మనకి ఉపయోగపడుతుందమ్మా, డబ్బుల కోసం ఎంతకైనా దిగజారే మనకి ఇది ఒక ఆయుధంలా పనిచేస్తుంది, డబ్బులు ఇవ్వకపోతే శ్వేత వీడియోని బయట పెడతానని బెదిరిస్తాను, ఖచ్చితంగా శ్వేత మనం అన్ని అడిగినంత డబ్బులు ఇస్తుంది కదా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విజయాంబిక. అవునరా భలే ప్లాన్ చేసావు, ఖచ్చితంగా మనకి ఈ వీడియో ఉపయోగపడుతుంది, ఈ వీడియో ఉన్న ఫోన్ అయినా జాగ్రత్తగా దాచిపెట్టు అనగానే ఆ మాటలు విన్న ప్రతాప్ షాక్ అయిపోతాడు. శ్వేత హాస్పిటల్లో హత్య చేసింది అంటే ఖచ్చితంగా రూప హత్య చేయలేదనే కదా, శ్వేతనే నా కూతుర్ని ఇరికించడానికి ఇదంతా చేసిందా, నేను రూపని తప్పుగా అపార్థం చేసుకున్నాను, తప్పు చేయని రూప తప్పు చేసిందని చెప్పి ఎన్నోసార్లు బాధించాను, ఎంతో బాధపడి ఉంటుంది నా కూతురు, పోలీస్ స్టేషన్లో నా కూతురు ఎలా ఉందో ఏమో, మందారం నన్ను వెంటనే పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తావా అనగానే పద్మావతి గారు వస్తారు, తీసుకువెళ్తారు పెద్దయ్య అనగానే అప్పుడే ఇక విరూపాక్షి వస్తుంది. ఏంటి సారు ఎక్కడికి వెళ్ళాలి అనగానే నేను వెంటనే స్టేషన్కి వెళ్ళాలి, నా కూతురు ఏ తప్పు చేయలేదని నిరూపించాలి అనగానే చాలా సంతోషపడుతూ ఉంటుంది. దీపక్ దగ్గర ఉన్న వీడియోని కొట్టేసి సాక్ష్యంగా మలుచుకొని వెంటనే ఇక విరూపాక్షి అందరి ముందు కూడా సాక్ష్యాన్ని చూపించడంతో రూప ఏ తప్పు చేయలేదని, తప్పు చేసింది శ్వేత రేణుకలేనని, రేణుక సహాయం చేసి మరి శ్వేతకి తన కూతురు కారుకి సంబంధించిన కీస్ అలాగే తనలాంటి చీరను ఫోటోని సెండ్ చేసి ఇదంతా చేసిందన్న విషయాన్ని దీపక్ ఫోన్ ద్వారా రాబట్టి నిజంగా మరి విరూపాక్షి సాక్ష్యంగా ఆధారంగా చేసుకొని పోలీసుల మీద నిరూపించితే మరి తర్వాత ఏం జరుగుతుంది, నిజంగా ప్రతాప్ నా కూతురు ఏ తప్పు చెయ్యదు, నా కూతురు నా రక్తం పంచుకునే బిడ్డ, నా రక్తమే తన రక్తం అని చెప్పి అంటూ ఉంటాడా. ఆ మాటలు విన్న రూప చాలా సంతోషపడుతూ రేణుకకి అలాగే శ్వేతకి శిక్ష వేయమని చెప్పడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు.